శాతవాహనాస్ పార్ట్ 26, శాతవాహన పార్ట్ 25 వరకు మనం ఇక్కడ వరకు కవర్ చేసాము. ఇది వచ్చేసి జోగినాయుడు బుక్ నుంచి శాతవాహన యూనిట్ అయితే మనం కవర్ చేస్తున్నాము. ఓకే, టాపిక్ వచ్చేసి శాతవాహనుల వంశనామం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి డిఫరెంట్ సోర్సెస్ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఓకే, అభిధాన చింతామణి ఎవరు రచించారంటే హేమచంద్రుడు రచించారు. ఈ గ్రంథం ప్రకారం ఏంటి అంటే శాతవాహన అనగా సుఖప్రదమైన వాహనంను కలిగి ఉన్నవారు అని అర్థం అన్నమాట. అయితే పై సిద్ధాంతాలన్నిటినీ కూడాను అర్థం చేసుకొని హిస్టోరియన్స్ ఏం చెప్పారంటే మీరసి అలానే రామారావులు ఏం చెప్పారంటే శాతవాహన వంశం మూల పురుషుడు వచ్చేసి శాలివాహనుడు లేదంటే శాతవాహన అని చెప్పారు. అలానే రాజ్యస్థాపకుడు వచ్చేసి శ్రీముఖుడు అని వీళ్ళు చెప్పారనమాట.